అంగరంగ వైభవంగా మేడారం జనజాతర రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు. గత 5 ఏళ్లలో తెలంగాణలో గణనీయమైన వృద్ధి నమోదు. కేసీఆర్ విజన్ వల్లే సాధ్యమైందన్న కేటీఆర్. అత్యంత తక్కువ రుణాలు తీసుకున్న 5 రాష్ట్రాల్లో తెలంగాణ. బీఆర్ఎస్ పాలనపై విష ప్రచారం చేస్తున్నారని హరీష్ ఫైర్. ఢిల్లీ హర్యానా బోర్డర్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన. కేంద్రం స్పందించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిక. ఐపీఎల్ సీజన్ 17 షెడ్యూల్ విడుదల. మార్చి 22న చెన్నై, బెంగళూరు తొలి మ్యాచ్. రైట్, డీటెయిల్స్ చూద్దాం. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి సమ్మక్క సారలమ్మ చారిత్రక ప్రతీకలని పేర్కొన్నారు. తెలంగాణ ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలు అందుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ కుంభమేళా మేడారం జాతర అన్న కేసీఆర్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద అడవి బిడ్డల జాతరని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సమ్మక్క సారలమ్మ అందించిన స్ఫూర్తి ఇమిడి ఉందని గుర్తు చేశారు. ఒకనాడు కల్లోలిత ప్రాంతంగా నాటి సమైక్య పాలకుల ఏలుబడిలో అలజడులకు గురైన గోదావరిలోయ పరివాహక ప్రాంతం నేడు సాగునీటి జీవజలంలో సస్యశ్యామలమైందన్నారు. ప్రజల జీవితాల్లో సాంత్వన నింపిందని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం వసతులు కల్పించాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా చూడాలని వనదేవతలను ప్రార్థించారు కేసీఆర్. మేడారంలో మహాఘట్టం ఆవిష్కృతమైంది. చిలకలగుట్ట నుంచి దిగొచ్చిన సమ్మక్క గద్దెను చేరటంతో జనమేడారం పులకరించింది. సమ్మక్క రాకకు సంకేతంగా పోలీసులు గాల్లోకి తుపాకీలతో కాల్చగా భక్తులు కోళ్లు, మేకలు ఎగరేసి తల్లులకు స్వాగతం పలికారు. 2 తల్లులు గద్దెలపై కొలువుదీరటంతో వారి దర్శనానికి 4 దిశల నుంచి భక్తకోటి పోటెత్తింది. మేడారం వనాలు గురువారం సమ్మక్క నామస్మరణతో మార్మోగాయి. అడవి అంతా భక్తజన సందోహంతో నిండిపోయింది. ఆదివాసీ జాతరలో అతి ముఖ్యమైన కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. లక్షలాది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల మొక్కులు, అధికార లాంఛనాలతో జిల్లా ఎస్పీ శబరీష్, పోలీసు ఉన్నతాధికారులు తుపాకీతో సమర్పించిన గౌరవ వందనం మధ్య రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ సమ్మక్కకు సాదర స్వాగతం పలికారు. వనదేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి తీసుకొచ్చే కార్యక్రమం గురువారం ఉదయమే మొదలైంది. వడ్డెలు ఉదయం మేడారం సమీపంలోని చిలకలగుట్ట అడవిలోకి వెళ్లి వనం తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి కొత్త కుండాలను తెచ్చి గద్దెపైకి చేర్చారు. అనంతరం కుంకుమభరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు వడ్డెల బృందం సాయంత్రం 4 గంటలకు చిలుకలగుట్టపైకి బయలుదేరారు. అప్పటికే చిలుకలగుట్ట ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది. దారి పొడవునా పసుపు, కుంకుమల ముగ్గులు వేసి సమ్మక్క రాక కోసం భక్తులంతా కన్నార్పకుండా చిలుకలగుట్టపైకి చూస్తుండిపోయారు. కుంకుమ భరణి రూపంలో ఉన్న అడవి తల్లిని చేతపట్టుకున్న మరుక్షణమే సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య తన్మయంతో ఒక్క ఉత్తున చిలుకలగుట్ట దిగారు. మిగిలిన వడ్డేలు కృష్ణయ్యను తోడ్కొని వచ్చారు. సమ్మక్క రాకకు సూచనగా ఆ దేవతను ఆహ్వానిస్తూ ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాల ప్రకారం ఎస్పీ శబరీష్ AK-47 తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సైతం AK-47 తుపాకీ ట్రిగ్గర్ నొక్కారు. సమ్మక్క రాకను సూచించే ఈ శబ్దంతో ఒక్కసారిగా చిలకలగుట్ట ప్రాంతం భక్తి భావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క నామస్మరణతో మార్మోగింది.
ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల మధ్య వడ్డెల బృందం సమ్మక్క రూపంలో మేడారం వైపు బయలుదేరారు. 100 మీటర్లు దాటగానే ఒకసారి చిలకలగుట్ట దాటే సమయంలో మరోసారి ములుగు ఎస్పీ తుపాకీ కాల్పులు జరిపి సమ్మక్కను ఆహ్వానించారు. అక్కడి నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆదివాసీ పూజార్ల బృందం సమ్మక్కను మేడారం గద్దెలపైకి తరలించడం మొదలుపెట్టారు. సమ్మక్కకు ఎదురుగా కోళ్లను, గొర్రెలను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలతో శివాలూగారు. మొక్కుల కోసం తెచ్చుకున్న ఒడి బియ్యాన్ని దారిలో సమ్మక్క రూపంపై వెదచెల్లారు. సమ్మక్కను తోడుకొని వస్తున్న బృందం అక్కడి నుంచి చెలపయ్య గుడికి చేరుకోగా వనదేవతకు అక్కడి పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేడారం గద్దెలకు బయలుదేరారు. మేడారం గద్దెల ముఖద్వారం వద్ద ఆ ఊరి ఆడబిడ్డలు సమ్మక్కను తీసుకొస్తున్న పూజారుల కాళ్లు కడిగి స్వాగతం పలికారు. అక్కడికి చేరుకున్న భక్తులు ఆ అపురూప క్షణాలను చూసి మైమర్చిపోయారు. ఈ ఉద్విగ్న సమయంలో పూజారులు సమ్మక్కను గద్దెలపైకి చేర్చారు. 4 వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పడిగిద్దరాజు గద్దెలపైకి చేరడంతో మొక్కులు సమర్పించే మరోవైపు మేడారం జాతర ఏర్పాట్లలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. సమ్మక్కను దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వివిఐపి, విఐపి ప్రవేశ ద్వారం వద్ద పాసులు చూపించినా వినకుండా కాకీలు వీరంగం చేశారు. పాసులను చించివేసి భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అటు మహిళలపైన పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పనిచేయని పాసులు ఎందుకు ఇచ్చారంటూ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందారు. పటాన్చేరు ఓఆర్ఆర్ పై కార్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. పటాన్చెరు సంగారెడ్డి వైపు నుంచి సికింద్రాబాద్ వస్తున్నటువంటి సమయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందితకు సంబంధించినటువంటి కారు XL6 అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. సైడ్ కు ఉన్నటువంటి రిటైర్నింగ్ వాళ్ళు ఢీకొట్టడంతో ఆ కారు ప్రమాదం జరిగింది. కారు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత తీవ్ర గాయాలతో పటాన్చెరులోని అమేధి హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్టుగా చెప్తున్నారు. డ్రైవర్ కు గాయాలయ్యాయి, పిఏ కూడా తీవ్ర గాయాలయ్యాయి. పిఏకు అవుట్ ఆఫ్ పరిస్థితి ఉంది. కానీ లాస్యా నందిత మాత్రం చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతానికి పటాన్చెరు అమేధి హాస్పిటల్లో ఆమె డెడ్ బాడీ ఉంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది. గతంలో 15 రోజుల క్రితం ఆమె నల్గొండ వెళ్ళి వస్తూ కూడా ఆమె కార్తీక్ సంబంధించినటువంటి కారు యాక్సిడెంట్ అయ్యి ఆ కారు ప్రమాదంలో ఒక హోంగార్డ్ కూడా మృతి చెందాడు. దీంట్లో డ్రైవర్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపించింది. మళ్ళీ అదే డ్రైవర్ కారు నడుస్తున్న సందర్భంలోనే ఇన్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నుంచి మాత్రం మృతి చెందినట్టుగా అధికారికంగా పోలీసులు ధృవీకరించారు. పటాన్చెరు ఓవరాల్పై ఈ ప్రమాదం జరిగింది. ఆ తెల్లవారుజామున దాదాపుగా 5 గంటల 45 ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా చెప్తున్నారు. అయితే 5 గంటల 45 నిమిషాలు పటాన్చెరు ఆసుపత్రికి చేరుకున్నటువంటి సందర్భంలో అప్పటికే ఆమె చనిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే ముందు సీట్లో కూర్చున్నటువంటి లాస్యా కారు బెల్ట్ వేసుకుందా లేదా అనేటువంటిది సరిగ్గా క్లారిటీ లేదు. మరోవైపు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. కారు నడుస్తున్నటువంటి డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ లో మాత్రం పటాన్చెరు ఎమ్మెల్యేగా గెలిచి మొన్నే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా తన తండ్రి మరణం తర్వాత మళ్ళీ ఆమె సీట్ రావడంతో ఆ ఎన్నికల్లో ఆమె కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొంది అక్కడే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మొదటిసారిగా గెలిచారు. ఆమె వయస్సు కూడా చాలా చిన్నది. ఆమె ఈ ఇన్సిడెంట్ లో చనిపోవడం మాత్రం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు లాస్యా కుటుంబ సభ్యులు తన సోదరి అదేవిధంగా తన తల్లి కొద్దిసేపటి క్రితమే పటాన్చెరు ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకున్నారు. పటాన్చెరు OR పై ఇన్సిడెంట్ జరిగింది దాదాపు 4 నుంచి 5 గంటల ప్రాంతంలో అని చెప్తా ఉన్నారు. అప్పటికే 5 గంటల 25 నిమిషాలకు ఆమెను పటాన్చెరు ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె చనిపోయినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు, వైద్య అధికారులు. మరోవైపు మొన్ననే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొంది ఆమె ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారి అసెంబ్లీకి కూడా ఆమె అడుగుపెట్టారు. అసెంబ్లీలో జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో కూడా ఆమె పాల్గొన్నారు. తర్వాత తన తండ్రి తర్వాత అనేక రకాలుగా ప్రజలతో మమేకమవుతూ బలహీన వర్గాలతో కూడా ఆమె ఎప్పటికప్పుడు చేదరవాదులుగా ఉంటూ అందుబాటులో ఉండి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నాననేటువంటి తండ్రి లేనటువంటి లోటును ప్రజలకు చూస్తూ ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి కూడా అందుబాటులో ఉండటం, తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమాలు కొనసాగించింది. కానీ చిన్న వయసులోనే ఆమె ఇట్లాంటి ప్రమాద బారిన పడి మృత్యువాత పడటం పట్ల కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా వారిని కలిసివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పటాన్చెరు వారిపై అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టినటువంటి ఇన్సిడెంట్ లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత చనిపోయినట్టుగా అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం డెడ్ బాడీ పటాన్చెరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొంది దాదాపు 3 నెలలు కూడా పూర్తి కాకముందే ఆ మృత్యువాత పడటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. నియోజకవర్గం అంతా కూడా విచారణ చేయాలనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.